నమస్కారం. గడ్డారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్నికల సన్నద్ధతపై రెండో రోజు ఈసీ బృందం సమీక్ష. ఓటర్ల జాబితా, సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతపై చర్చలు. కక్షగట్టి పరిశ్రమలను తరిమేసిన జగన్ సర్కార్. పెట్టుబడులు తరలిపోయి ఉపాధి అవకాశాలు గల్లంతు. జమ్మూ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం. కోర్ సెక్టార్లో చొరబాటును అడ్డుకున్న సైన్యం. బ్యాంకాక్ నుంచి అక్రమంగా భారత్కు విదేశీ పాముల తరలింపు. ముంబై ఎయిర్పోర్ట్లో నిందితుడి అరెస్ట్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆలయాలు కిటకిట. ఉత్తర ద్వార దర్శనం కోసం జనం బారులు. సామాజిక మాధ్యమాల్లో యష్గా సుపరిచితుడైన ప్రవాసాంధ్రుడు ఎస్ఎస్వి బుద్దులూరిని ఏపీసీఐడి అదుపులోకి తీసుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఎస్ఎస్వి ఉద్యోగరీత్యా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. తెనాలిలో ఉంటున్న తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి చూసేందుకు అమెరికా నుంచి వచ్చారు. ఆయన ఇంటికి వెళ్లకముందే హైదరాబాద్ విమానాశ్రయంలోనే సిఐడి పోలీసులు చుట్టుముట్టారు. తమ వెంట రావాలని చెప్పారు. తల్లికి బాగాలేకపోతే చూసేందుకు వచ్చానని చెప్పినా వినిపించుకోలేదు. సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ విధానాలను యష్ ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి ఎస్ఎస్వి బుద్దులూరిని తరలించారు. ఎస్ఎస్వి అరెస్టు తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు గుంటూరులోని సిఐడి కార్యాలయానికి వచ్చారు. ఎస్ఎస్విని కలిసి ధైర్యం చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి ఎస్ఎస్విని అరెస్టు చేశారంటూ తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎస్ఎస్విని సిఐడి అధికారులు కార్యాలయం లోపలికి తీసుకువెళ్లారు. 41A సిఆర్పిసి కింద యష్కు నోటీసులు ఇచ్చారు. 2024 జనవరి 11న తిరుపతి సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దారుణంగా ఎంత అవినీతికి పాల్పడుతుందో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ఆలోచించి వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఎన్నుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. నా దానిలో కూడా రుజువైంది. నేను అరెస్ట్ అయిన కరెక్ట్గా 4-5-6 అవర్స్లో లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఉమా గారు, ఆలపాటి గారు, పెద్దలు అందరూ కూడా, మా సోదరుడు వంశీ, ఉమేష్ గారు, వీళ్ళందరూ కూడా వెంటనే ఫాలో అప్ చేసి నన్ను ఈ రోజు నోటీస్ ఇచ్చి బయట తీసుకురావడంలో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఎందుకంటే కార్యకర్తల పార్టీ, కార్యకర్తలకు చిన్న కష్టం వచ్చినా నాయకుడు లోకేష్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాయకులందరికీ డైరెక్షన్ ఇచ్చి కార్యకర్తల్ని ఎలా కాపాడుకోవాలో చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఖచ్చితంగా మనందరం 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. ప్రవాసాంధ్రుడు యష్ను అదుపులోకి తీసుకోవడంపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. ఉగ్రవాదిని హింసించినట్లు యష్ పట్ల సిఐడి వ్యవహరించడం దుర్మార్గమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో ప్రభుత్వం అణిచివేయాలనుకుంటోందని మండిపడ్డారు. వైకాపాకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. యష్ను అదుపులోకి తీసుకోవడం సైకోయిజానికి నిదర్శనమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పులు, అవినీతిపై అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు లేదా అని నిలదీశారు. జగన్ నియంత్రణతో పోకడలకు మూల్యం చెల్లించక తప్పదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. యష్ను అదుపులోకి తీసుకోవడాన్ని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఖండించారు. 3 నెలల్లో వైకాపా ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను శిక్షించడం తథ్యమని అన్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లే. 41 నోటీస్ తల్లిని చూసిన తర్వాత మీకు 41 నోటీసు ఇస్తామండి, మీరు వచ్చి
మీరు లేకపోతే అక్కడికైనా సర్వ్ చేయొచ్చు, ఎక్కడ ఉన్నాడో అక్కడ సర్వ్ చేయొచ్చు. దానికేమి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చూపించి 41A నోటీస్ ఇచ్చి ఆయన రిలీజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా పైన పాస్పోర్ట్ ఇవ్వాలా వద్దా అనే సంశయం ఇంకా ఎస్పీ గారు క్లియరెన్స్ ఇవ్వలేదని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన అంశం. టికెట్ కొని ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎల్ఓసి ఇష్యూ చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో ఉండగా కర్నూలు పోలీసు వచ్చింది. యూనిఫామ్ లేదు, కేసు ఏంటో చెప్పరు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పరు, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ చెప్పలా, నేచర్ ఆఫ్ అఫెన్స్ ఏంటి ఇవేమీ చెప్పలా. తల్లి కష్టంలో ఉంటే, తల్లి అనారోగ్యానికి గురి అస్వస్థతకు గురైతే చూడటానికి వచ్చిన కొడుకుని ఇంత అరెస్ట్ చేసి ఒక టెర్రరిస్ట్ అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి తీసుకొచ్చి ముందు మంగళగిరి సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ అక్కడికి వస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. పాస్పోర్టు ఇంకా ఎస్పీ గారు చెప్పాలంట, డీజీపీ గారు చెప్పాలంట. ఎంత గడ్డి పెట్టినా ఎన్ని చెప్పినా కూడా కుక్కతోక వంకర అన్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క బుద్ధి మారట్లేదు. తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం తెరిచిన అర్చకులు తెల్లవారుజామునే పూజా కైంకరాలు నిర్వహించారు. శ్రీవారి ఆలయాన్ని రకరకాల పుష్పాలతో తీతీదే ఉద్యానవన శాఖ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 3.5 గంటల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముఖులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. నిర్దేశించిన సమయం కన్నా 45 నిమిషాల ముందే సర్వదర్శనం, ప్రత్యేక దర్శనాల భక్తులను ఆలయంలోకి అనుమతించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తమిళనాడు శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా, పోలింగ్ సన్నద్ధత, ఇతర అంశాలపై విజయవాడలో 2వ రోజు కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష చేస్తోంది. తొలి రోజు 18 జిల్లాల సమీక్ష నిర్వహించిన కేంద్ర ఎన్నికల బృందం ఇవాళ 8 జిల్లాల అధికారులతో చర్చలు జరుపుతోంది. విజయవాడలోని ఓ హోటల్లో జరుగుతున్న సమావేశానికి రాష్ట్ర ఎన్నికల అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లు హాజరయ్యారు. పోలింగ్ సన్నద్ధతలో భాగంగా సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో భద్రతా, చెక్పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై సీఈసీ బృందం ఆరా తీస్తోంది. ఓటర్ల జాబితాలో ఎక్కువగా అవకతవకలు ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈఓకు కేంద్ర బృందం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల బృందం భేటీ కానుంది. ఏ ప్రభుత్వమైనా పెట్టుబడులకు రెడ్ కార్పెట్తో స్వాగతం పలుకుతుంది. కానీ వైకాపా సర్కార్ ఎదురెళ్లి తరిమేస్తోంది. దూరదృష్టి ఉన్న ఏ నాయకుడైనా ఇతర రాష్ట్రాలతో పోటీ పడతారు, ప్రోత్సాహకాలిచ్చి పెట్టుబడులు రాబడతారు. మన విధ్వంస పాలకుడు మాత్రం పొమ్మని పొగబెడతారు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లగొడతారు, భూ కేటాయింపులపై పునః సమీక్ష అంటూ బెదరగొడతారు. ఫలితంగా ఇతర రాష్ట్రాలు పారిశ్రామికంగా దూసుకెళ్తుంటే ఏపీ మాత్రం నానాటికి తిరోగమిస్తోంది. జగన్ కక్ష రాజకీయాలకు రాష్ట్రంలో 5 ఏళ్లలో 1,21,729 కోట్ల విలువైన పెట్టుబడులు పరారయ్యాయి. 2,07,420 మందికి ఉపాధి అవకాశాలు గల్లంతయ్యాయి. ఇది చంద్రబాబు సీఎంగా ఉండగా ఏషియా పేపర్ అండ్ పల్ప్ పరిశ్రమకు చేసిన శంకుస్థాపన. జగన్ అధికారంలోకి వచ్చాక అది అక్కడే ఆగిపోయింది. అప్పట్లో కుదిరిన ఒప్పందం విలువ 24,000 కోట్లు. ఆ ఒప్పందాన్ని జగన్ సర్కార్ ముందుకు తీసుకెళ్లుంటే 4,000 మందికి ప్రత్యక్ష ఉపాధి,
10,000 మందికి పరోక్ష ఉపాధి లభించేది. ఇది విశాఖలో 2,200 కోట్లతో లులు మాల్ ఏర్పాటుకు అప్పటి సీఎం చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఒప్పందం. జగన్ అధికారంలోకొచ్చాక లులు మాల్ తరలిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లి పెద్ద మాల్ కట్టేసింది. అక్కడ 100 మందికి ఉపాధి కల్పిస్తోంది. లులు మాల్ ను సాగనంపకపోయుంటే ఆ ఉద్యోగాలన్నీ ఉత్తరాంధ్ర వాళ్లకే దక్కేవి. జాకీ సంస్థ 129 కోట్లు, రిలయన్స్ 15,000 కోట్లు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ 450 కోట్లు. ఇవన్నీ చంద్రబాబు సీఎంగా ఉండగా ఒప్పందాలు చేసుకుని జగన్ కక్షా రాజకీయాలకు పారిపోయిన పరిశ్రమలే. ఇక అదానీ సంస్థ అయితే 70,000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు అప్పట్లో ఒప్పందం చేసుకుంది. జగన్ అధికారంలోకి వచ్చాక కొన్నాళ్లు చప్పుడు చేయని ఆ సంస్థ ఆ తర్వాత తమ ప్రతిపాదనల్ని భారీగా కుదించింది. దానికి ఇంతవరకు అతీగతీ లేదు. ఇక జగన్ వేధింపులకు పక్క రాష్ట్రానికి పారిపోయిన మరో పెట్టుబడి అమరరాజా బ్యాటరీస్ది. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడితో విస్తరణ ప్లాంట్కు శంకుస్థాపన కూడా చేసింది. అదే ప్లాంట్ ఇప్పుడున్న ప్రాంగణంలోనే పెట్టుంటే ఏపీకి చెందిన 4,500 మందికి ఉద్యోగాలొచ్చేవి. ఇవే కాదు, జగన్ అధికారంలోకి వచ్చాక అనేక మధ్య సూక్ష్మ స్థాయి పరిశ్రమలు మూతపడ్డాయి. దాదాపు 60,000 మందికి ఉపాధి గల్లంతైంది. మొత్తంగా జగన్ 1,21,279 కోట్ల రూపాయల పెట్టుబడిని కాలదన్నారు. ప్రత్యక్షంగా 1,97,420 మందికి, పరోక్షంగా 10,000 మంది ఉపాధి అవకాశాలకు పాతరేశారు. హెచ్ఎస్బీసీ కానీ ఐబీఎం కానీ వెళ్ళిపోయిన మాట కూడా వాస్తవం. ఆ 2 కంపెనీలోనే ఇంచుమించు 5,000-4,000 మంది వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ బిలాంగ్స్ టు వన్ పార్టీ అన్న మెసేజ్ బాగా పబ్లిక్ వెళ్ళిపోయింది. ఓన్లీ ఈ గవర్నమెంట్ విల్ ఓన్లీ సపోర్ట్ మెయిన్లీ వన్ కమ్యూనిటీ అండ్ మెయిన్లీ ఓన్లీ దేర్ పార్టీ సపోర్టర్స్ అన్న మెసేజ్. జయదేవ్ గల్లా గారు వెళ్ళిపోతాం వల్ల చాలా నెగిటివ్ ఇమేజ్ కదండి. వైజాగ్లో వచ్చి లులు మాల్ వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో పెట్టాడు కదది. ఎందుకు వెళ్ళిపోవాలి? ఏదన్నా సరే రావాలి కదా. సో వీ షుడ్ నాట్ లీవ్ ఈవెన్ ₹1 వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. మనం విండిక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి క్యాస్ట్ వైజు పొలిటికల్ వైజు డివైడ్ చేస్తే హాఫ్ ద ఎంటర్ప్రైనర్స్ చచ్చిపోతారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇన్వెస్టర్స్ భయభ్రాంతులతో బతుకుతున్నారని ఏదన్నా సరే మనకు రావాల్సిన డబ్బులు అడిగినా వాళ్ళ మీద ఏదో కేసు పెట్టి వాళ్ళని హింసిస్తారు అనే మెసేజ్ భారతదేశం అంతా వెళ్ళిపోయిందండి. కాన్ఫిడెన్స్ అనేది బాగా దెబ్బతిందండి. ఆ కాన్ఫిడెన్స్ రిస్టోర్ చేయాలంటే న్యాయపరంగా అడిగినా కూడా మనల్ని శిక్షిస్తారో మనం ఇబ్బందులు పడతామన్న అది సిచ్యువేషన్ కరెక్ట్ కాదండి. అది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్ విపరీతంగా పెంచారు. ఇండియాలోనే హైయెస్ట్ రేట్లు ఎక్కడ అమ్మి, ఇండియాలోనే హైయెస్ట్ రేట్లో పెట్రోల్ అమ్మి 8 సార్లు మీరు పవర్ బిల్స్ పెంచేసి, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ ఏమో రిజిస్ట్రేషన్ రేట్ పెంచి, కొనుగోడు ఉందా లేకపోయినా రిజిస్ట్రేషన్ రేట్ ఎవరీ 6 months పెంచుకుంటే వెళ్ళిపోయి ఈ స్టెప్స్ అన్నీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెంచేస్తే వచ్చి ఇన్వెస్టర్ వాళ్ళ ఎంప్లాయీస్ కూడా బతకాలి కదండి. వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఒక పరిశ్రమ వెళ్లిపోయిందంటే ఒక్క పెట్టుబడే కాదు, గల్లంతైన ఉపాధి అవకాశాల్ని, ఆగిన అభివృద్ధిని లెక్కలోకి తీసుకోవాలి. 100 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే పరిశ్రమతో సుమారు 400 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి పన్నుల రూపేణా కోట్లలో ఆదాయం వస్తుంది. 10,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమకు అంతే మొత్తంలో వార్షిక టర్నోవర్ ఉందని భావిస్తే అందులో 70% ముడి సరుకు కొనేందుకు ఖర్చవుతుంది. 30% సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులు పోను మిగిలిన మొత్తంపై 450 కోట్ల రూపాయలు జీఎస్టీ రూపేణా చెల్లించాల్సి వస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా పోను రాష్ట్రానికి ఏటా 225 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. ఈ లెక్కనే ప్రాతిపదికగా తీసుకుంటే రాష్ట్రం నుంచి తరలిన 1.21 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రభుత్వం ఏటా 2,728.78 కోట్ల జీఎస్టీ రాబడిని కోల్పోయినట్లే. 5 ఏళ్లకు లెక్కిస్తే ఆ మొత్తం 13,643 కోట్లకు పైమాటే. ప్రచారానికి ఇలా చెప్పేసి వదిలేసి దాని తాలూకా వివరాలు ఇవ్వని పరిస్థితి ఉందంటే ప్రచారం కోసమే చెప్తున్నారు. ఎందుకంటే మీ మీద నెగిటివ్ ఉంది, ఎందుకంటే మీ మీద వ్యతిరేకత ఉంది. యువతలో ముఖ్యంగా ఇవాళ పారిశ్రామిక అభివృద్ధి జరగట్లేదు, ఉపాధి రావట్లేదు. అందువల్ల ఎక్కువ యువత మీ మీద వ్యతిరేకత ఉన్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ కొత్తగా పరిశ్రమలు వస్తున్నాయని మభ్యపెట్టి రాష్ట్ర యువతని, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికే ఇలాంటి ప్రచారాన్ని తెరదీశారన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రానికి జగన్ హయాంలో వచ్చిన పెట్టుబడులంతా మాయే.
పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులు తప్పించి భారీ పెట్టుబడులతో వచ్చిన ఇతర పరిశ్రమల్ని వేళ్ల మీద లెక్కించొచ్చు. విశాఖ పెట్టుబడిదారుల సదస్సులో 13,12,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని జగన్ ముఠా ఊదరగొట్టింది. అయితే అందులో 9 లక్షల కోట్ల పెట్టుబడులు విద్యుత్ రంగంలోనే ఉన్నాయి. వైవిధ్యమైన పెట్టుబడులు కాకుండా కేవలం విద్యుత్ రంగంలో వచ్చిన పెట్టుబడులతో పారిశ్రామికాభివృద్ధి ఎలా సాధ్యం? జగన్ మాత్రం పారిశ్రామిక ప్రగతికి తామే బ్రాండ్ అంబాసిడర్లమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవ పరిస్థితులు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి. ట్రూఅప్ ఛార్జీలంటూ వైకాపా సర్కార్ పరిశ్రమల్ని దొంగదెబ్బతీసింది. పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్లో మార్పులు చేయలేదంటూనే దొడ్డిదారిలో 38% ఛార్జీల భారం మోపారు. 2022 మే నుంచి విద్యుత్ సుంకాన్ని యూనిట్కు 6 పైసల నుంచి రూపాయికి పెంచింది. నెలకు 1,00,000 యూనిట్ల విద్యుత్ వినియోగించే పరిశ్రమ సుంకం కింద గతంలో 6,000 రూపాయలు చెల్లిస్తే ప్రస్తుతం 1,00,000 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. కోవిడ్ తర్వాత ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజీ కూడా జగన్ ప్రచారానికి తప్ప పరిశ్రమలకు పనికిరాలేదు. రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఎంఎస్ఎంఈలకు 188 కోట్లు, భారీ పరిశ్రమలకు 17 కోట్ల రూపాయల్ని విద్యుత్ డిమాండ్ ఛార్జీల్లో మినహాయిస్తామని 2020 మేలోనే ప్రకటించిన జగన్ పాలన చివరి దశకు చేరిన నిధులు విడుదల చేయలేదు. ఇక ఫెర్రో అలాయిస్ పరిశ్రమలకు ఎనర్జీ ఇంటెన్సివ్ పరిశ్రమల కేటగిరీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి వర్తించే విద్యుత్ టారిఫ్లో యూనిట్కు ఇచ్చే 50 పైసల మినహాయింపును కూడా వైకాపా సర్కార్ ఉపసంహరించింది. టైమ్ ఆఫ్ డే టారిఫ్ ను లోడ్ ఆధారిత టారిఫ్ నిబంధనతో వాటిపై 639 కోట్ల భారాన్ని వేసింది. విద్యుత్ ఛార్జీల బాధుడు భరించలేమంటూ కొందరు ఫెర్రో అలాయిస్ పరిశ్రమలు మూతేశాక కానీ ప్రభుత్వం కళ్లు తెరుచుకోలేదు. నష్టం జరిగిపోయాక పెంచిన ఛార్జీలను గత నెల నుంచే పాక్షికంగా ఉపసంహరించింది. ఇక అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సహకార రంగాన్ని పునరుద్ధరిస్తామని నమ్మబలికిన జగన్ 4.5 ఒక్కటీ తెరవలేదు. పైగా ఉత్తరాంధ్రలోని 4 సహకార చక్కెర పరిశ్రమల్ని మూసేశారు. 2019-20లో అనకాపల్లి, విజయనగరం జిల్లాలోని విజయరామ గజపతి, 2021-22లో ఏటికొప్పాక, పాయకరావుపేటలోని తాండవ పరిశ్రమలకు తాళం వేశారు. అందులో పనిచేసే 1,600 మంది రోడ్డున పడ్డారు. ప్రస్తుతం చోడవరం మినహా మరే చక్కెర కర్మాగారంలోనూ ఉత్పత్తి జరగడం లేదు. అధికారంలోకి వచ్చి రాగానే పరిశ్రమలకు కేటాయించిన భూములపై పునః సమీక్ష పేరుతో జగన్ పారిశ్రామిక వాతావరణాన్ని ధ్వంసం చేశారు. ఫలితంగా ఏపీ అంటేనే అయ్య బాబోయ్ అంటూ ఆమడు దూరం పారిపోయే పరిస్థితి తలెత్తింది. కక్ష కట్టి పరిశ్రమల్ని తరిమేయటంతో నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. 2022 జులై నుంచి 2023 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో ఏపీలో నిరుద్యోగం జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని తేలింది. గ్రామీణ పట్టణ ప్రాంత యువకుల్లో నిరుద్యోగిత జాతీయ స్థాయిలో 9.7% ఉంటే రాష్ట్రంలో అది 14.3% ఉంది. యువతుల్లో నిరుద్యోగిత జాతీయ స్థాయిలో 10.6% కాగా ఏపీలో అది ఏకంగా 18.5% ఉంది. మొత్తంగా ఏపీలో పట్టభద్రుల నిరుద్యోగ రేటు 24% ఉండగా జాతీయ స్థాయిలో 13.4%. పరిస్థితి ఇలా ఉంటే జగన్ మాత్రం పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు పరిశ్రమలే లేనప్పుడు, కొత్త పెట్టుబడులే రానప్పుడు ఆ చట్టంతో ఉపయోగమేంటి సీఎం గారు? ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఒకప్పుడు ఈ పదమే స్మగ్లర్లకు టెర్రర్. ఇప్పుడు ఆ పేరుకున్న పవర్నే వైకాపా సర్కారు తీసేసింది. నిఘాను నిద్రపుచ్చారు, సీసీ కెమెరాలు తొలగించారు, చెక్ పోస్టులు ఎత్తేశారు, తనిఖీలను మొక్కుబడిగా మార్చేశారు, కూంబింగ్ ఆపరేషన్లకు స్వస్తి పలికారు. రమణ లోడెత్తాలిరా అన్నట్లు దొంగలు తరలించే దొంగలకు దారిస్తున్నారు. ఎర్ర దొంగల కట్టడికి గత ప్రభుత్వం నెలకొల్పిన పటిష్ట వ్యవస్థనే జగన్ ప్రభుత్వం నీరుగార్చింది. ఈ ఫోటోల్లో కామన్ గా ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఈయన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం గొల్ల చిమ్మనపల్లెకు చెందిన అభినవ్. ఏపీ నుంచి ఎర్రచందనం తరలిస్తూ గతేడాది కర్ణాటకలోని కోలార్లో పోలీసులకు చిక్కాడు. ఇక్కడ ఎవరికైనా కొన్ని సందేహాలొస్తాయి. అభినవ్ను కర్ణాటక పోలీసులు పట్టుకునే వరకు మన పోలీసులేం చేస్తున్నారు? కోలార్ వరకు అందరి కళ్లుగప్పి ఎలా వెళ్లాడు? మన భద్రత మరీ అంత వీక్గా ఉందా? వీక్గా ఉండడం కాదు, కావాలనే వీక్ చేశారు. అభినవ్ అధికార పార్టీ ఎంపీటీసీ, అందులోనూ చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుచరుడు.
ఇక అభినవ్ను ఆపే ధైర్యం ఎవరు చేస్తారు? అందుకే స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిసినా ఏపీ పోలీసులు కళ్ళు మూసుకున్నారు. కర్ణాటక పోలీసులు మాత్రం పట్టుకున్నారు. శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్తేమీ కాదు. స్మగ్లింగ్ ను అరికట్టడం పోలీసులకు పెద్ద పనేమీ కాదు. కాకపోతే ఆ పని చెయ్యొద్దనటం వల్లే ఇప్పుడు అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఓ సవాల్గా తీసుకుంది. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అదనపు సిబ్బందిని నియమించింది. ఐజీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించింది. ఆ కార్యదళం నిరంతరం గస్తీ తనిఖీలు నిర్వహించేది. కూంబింగ్కు వెళ్లి అడవిలో చెట్లు నరుకుతున్న వారిని పట్టుకునేది. అలాంటి వ్యవస్థను వైకాపా సర్కార్ నిర్వీర్యం చేసేసింది. ఐజీ స్థాయి అధికారిని తప్పించేసి టాస్క్ ఫోర్స్ పగ్గాలను అదనపు ఎస్పీ స్థాయి అధికారికి అప్పగించింది. పర్యవేక్షణ బాధ్యతల్ని రేంజ్ డీఐజీకి ఇచ్చింది. సిబ్బంది సంఖ్యను తగ్గించేసింది. చెక్పోస్టులు ఎత్తేసింది. తనిఖీలు మొక్కుబడిగా మార్చేసింది. గతంలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు మారువేషాల్లో మాటువేసి మరీ ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టేవారు. ఇప్పుడు ఆ ఊసేలేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశ నిష్క్రమణ మార్గాల వద్ద అమర్చిన సీసీ కెమెరాల్ని సైతం పీకేశారు. మొత్తంగా కార్యదళం కోరలు పీకేసింది. గతంలో కూడా జరిగేటివి జరగదని అనటంలా, అయితే ఒక డిఐజీ అధికారితో ఒక నిఘా పెట్టి అరికట్టే ప్రయత్నం చేసి ఎక్కడికెక్కడ కొంచెం తగ్గించే ప్రయత్నం చేశారు. ఈరోజు ఏమైందంటే ఎక్కడ పోలీసు వ్యవస్థ నిఘా సంస్థలు పనిచేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల అధికారులు కూడా కొద్దిగా మెత్తబడిపోతున్నారు. అయ్యా అధికారం ఉంటుంది పోతుంది, అధికారులు మాత్రం 35 ఏళ్ళ సర్వీసులో ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఎర్రచందనాన్ని అరికట్టకపోతే రాబోయే రోజుల్లో మనం చెప్పుకున్న గతంలో అది ఉండేది అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. అంతకుముందు అధికారులు కొంత మాట్లాడితే ఈ కూలీల్ని పిలిచి మాట్లాడారు. అయ్యా ఇట్లా చేస్తే మీకు కఠిన శిక్షణ ఉంటుందంటే కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఏదంటే మాకు వెనకాల నాయకులు ఉన్నారో తెలిసి మాకు ఇదే వృత్తి, మేము ఈ కూలి పనికి వెళ్తామని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం కట్టడి కోసం గతంలో నెలకొల్పిన వ్యవస్థను ఎందుకు కట్టడి చేసింది? అడ్డగోలు దోపిడీకి ఎందుకు గేట్లెత్తింది? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఎర్ర దొంగల్ని తెర వెనుక ముందుండి నడిపిస్తోంది అధికార పార్టీ నేతలు, వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే. కొందరు పోలీసులు వారికి వెనుదన్నుగా నిలుస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులే దగ్గరుండి అక్రమ రవాణా వాహనాల్ని సరిహద్దులు దాటిస్తున్నారు. అప్పుడప్పుడు 1-2 చిన్న వ్యాన్లు పట్టుకుని అందులోని కూలీలు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. సూత్రధారులైన అధికార పార్టీ నాయకుల్ని కేసుల నుంచి తప్పిస్తున్నారు. చిన్న చితకా స్మగ్లర్లుగా ఉన్నవారు వైకాపా కండువాలు కప్పేసుకున్నారు. స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతో కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అవతారమెత్తారు. మరికొందరు నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు. పెద్ద నాయకుల అండదండలు తోడవడంతో ఇక స్మగ్లింగ్ సాఫీగా సాగిపోతోంది. ఒకప్పుడు తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ స్మగ్లింగ్ చేసేవారు. ఇప్పుడు స్థానిక నాయకులే స్మగ్లర్లుగా మారి దోచుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మంది దీంట్లో తరలిస్తున్నారు అని చెప్పినది కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. గతంలో గజ్జల శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే ఇంకొకరు కానీ చాలా మంది పేర్లు ఎర్రచందనం గంగిరెడ్డి కానీ వీళ్ళంతా కూడా పీడీ యాక్ట్ పెట్టుకుని లోపల ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాంటి దాని నుంచి కూడా ఈ రోజుకి ఏమైనా బయటపడింది అనుకుంటే అట్లాంటిది ఏమీ లేదు. వీళ్ళందరినీ కాపాడుతున్నటువంటిది వైసీపీ నేతలని చెప్పిన కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరి నోట్లో కూడా నానుతున్నటువంటి విషయం. పోతున్నటువంటి ప్రతి బండిని ఆపి చూస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మొత్తం కూడా తరలిపోతా ఉంటే ఈ రోజు నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితిని కూడా మేము చూస్తా ఉన్నాం. తెలుగుదేశం హయాంలో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసి ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చుకోగలిగారు. స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇప్పుడు కళ్ల ముందే నిత్యం వందలాది లారీల్లో ఎర్రచందనం తరలిపోతున్నా పట్టుకునే నాదుడే లేడు. తమిళనాడులోని తిరుప్పత్తూరు జిల్లా అంబూరు సమీపంలో ఆ రాష్ట్ర అటవీ అధికారులు 2 ఏళ్ల క్రితం తనిఖీల సందర్భంగా ఎర్రచందనం దుంగలు ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారుపై ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో ఉన్న స్టిక్కర్ ఉంది. ఆ స్టిక్కర్పై భాస్కరన్ ఆల్ ఇండియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరవై రాష్ట్ర అధ్యక్షుడు అని రాసి ఉంది. వైకాపాలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన ఓ నాయకుడి అనుచరులే పీలేరు ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజంపేట ప్రాంతానికి చెందిన మరో వైకాపా నేత, ఆయన అనుచరులు ఎర్రచందనం స్మగ్లింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. పూంచ్ జిల్లాలో గురువారం భీకర ఉగ్రదాడి జరిగిన తర్వాత అప్రమత్తమైన సైనికులు ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్నాయి.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్నూర్లోని కోర్ సెక్టార్లో 4 ఉగ్రవాదులు భారీ ఎత్తున ఆయుధాలతో చొరబాటుకు యత్నించారని అధికారులు వెల్లడించారు. నిఘా పరికరాల సాయంతో ముష్కర్లను గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై కౌంటర్ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని, అయితే ఆ మృతదేహాన్ని ఉగ్రవాదులు లాక్కెళ్లారని పేర్కొన్నారు. పూంచ్ జిల్లాలో గురువారం జవాన్లను తరలిస్తున్న 2 సైనిక వాహనాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 5 సైనికులు అమరులయ్యారు, 2 గాయపడ్డారు. కర్ణాటకలో చేపల వేటకు వెళ్లి సముద్రంలో ప్రమాదవశాత్తు ఓ పడవ మునిగిపోయిన ఘటనలో 8 మంది జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు. బోటు ప్రమాదానికి గురైన సమయంలో సమీపంలోని మరో పడవలోని జాలర్లకు వారు సమాచారం ఇవ్వడంతో ముప్పు తప్పింది. ఈ ఘటనలో చేపల పడవ పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. కడికారు రెస్క్యూ ఆర్గనైజేషన్కు చెందిన శ్రీనారాయణ అనే బోట్ డిసెంబర్ 12న మల్పే రేవ్ నుంచి చేపల వేటకు వెళ్లింది. తాజాగా పడవలో సమస్య తలెత్తి సముద్రంలో మునిగిపోయింది. సమీపంలో చేపలు పట్టే శ్రీముఖాంబిక బోట్ అక్కడికి చేరుకుని మునిగిపోతున్న పడవలోని జాలర్లను కాపాడింది. బ్యాంకాక్ నుంచి భారత్కు అక్రమంగా విదేశీ పాములను తరలిస్తున్న వ్యక్తిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో నిందితుడిని అడ్డుకున్న అధికారులు లగేజ్ని తనిఖీ చేయగా 9 విదేశీ జాతుల పాములు కనిపించాయి. కస్టమ్స్ చట్టం 1962 కింద పాములను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.